ఇక దొంగ ఓట్లతో తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర చేపట్టిన ఆయన తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. దొంగ ఓట్లు లేకపోతే బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయేదని అన్నారు ఆయన. బండి సంజయ్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. టీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడా ఎందుకు? దాని పని అయిపోయింది. టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ ఇక ఉండదు. ఇంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మూసినట్టు ఉన్నది ఎవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగడ్డ హనుమంతుడు పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినావా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినావా? నేను గాని, మా ప్రభాకర్ గాని, లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకుని బయటకు కొట్టుండదు, చెమటకు పోయింది ఉన్నదా? కానీ ఎప్పుడు దేవుడి పేరు మీద ఓట్లు అడగలే. ఏమన్నట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడా కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలలో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటదయ్యా మిత్రులారా? మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల పట్ల పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ ప్రసన్న, ఈ రోజు జనహిత పాదయాత్ర లోపల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఇటు సంచలన కామెంట్ చేశాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఇటు బీజేపీని టార్గెట్ చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు ప్రస్తుతము ఆ బీజేపీ కులము మతము పేరు మీద ఓట్లాడుకునే పార్టీ ఏదన్నా ఉన్నది అంటే ఆ పార్టీ బీజేపీ పార్టీ అని ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం లోపల ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దొంగ ఓట్ల పైన కొట్లాడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తెలంగాణ లోపల గెలిచినటువంటి ఏదైతే 8 మంది ఆ బీజేపీ ఎంపీలు ఉన్నారో ఆ బీజేపీ ఎంపీలు కూడా ఖచ్చితంగా దొంగ ఓట్లతో గెలిచారని చెప్పి అనుమానాలు తనకు ఉన్నాయని చెప్పి అయితే ఇటు సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కరీంనగర్ లోపల ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఇటు దొంగ ఓట్లతోనే గెలిచారన్నటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి అయితే మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ లోపల పలు చోట్ల కూడా ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి వ్యక్తికి జగిత్యాల్లో ఉంటుంది ఓటు, తర్వాత హైదరాబాద్ లో ఉంటుంది. ఇలా 4 చోట్ల కూడా ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇవన్నీ దొంగ నోట్లు అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ లోపల ఉన్నటువంటి 8 మంది ఏదైతే గెలిచారో ఆ 8 మంది బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా దొంగ నోట్లతోనే గెలిచారనేటువంటి తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇటు సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.